ప్రపంచమంతా కూడా ఎప్పుడెప్పుడా అని అవైటెడ్గా వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప 2 నిన్నైతే ప్రీమియర్ షో రిలీజ్ అయింది. అలాగే అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్లో మూవీ ఫ్యాన్స్తో కలిసి చూడడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం AAA థియేటర్లో ఉన్నాము, సత్యం థియేటర్ దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ చూస్తున్నారు. ఇప్పుడు థియేటర్లో పబ్లిక్ ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. మూవీ ఎలా ఉంది? మూవీ ఓవరాల్గా అయితే బాగానే ఉందండి, కాకపోతే కొంచెం మధ్య మధ్యలో చిన్న ల్యాగ్ ఉంటే, బట్ ఓవరాల్గా అయితే గుడ్ మూవీ. ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా? ఇందులో కొంచెం ఇంకా ఫైట్స్ ఇంకా కొంచెం బాగా కష్టపడ్డారు, బాగా చేశారు. ఫైట్స్ అవి కూడా కొంచెం కొత్తగా చూపించారు. ఫైట్స్ ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? ఐటమ్ సాంగ్ కూడా బాగుంది. యాక్చువల్లీ విన్నదానికన్నా వచ్చి విజువల్ చూసిన దానికి కొంచెం ఈవెన్ 2 సాంగ్స్ కూడా మనం విన్నదానికి దీనికి కూడా వచ్చి విజువల్గా చూస్తే కొంచెం ఇంకా బాగుంది అనమాట. ఓవరాల్గా అంటే బాగా ఖర్చు పెట్టారు అనుకున్నా కానీ ఖర్చు కనపడింది అక్కడ. యా ఫైన్ అండి, చాలా బాగుంది. అల్లు అర్జున్ గారి అమ్మవారి గెటప్ ఎలా? ఇంకా అదే మొత్తం జాతరే అండి. యాక్చువల్గా ఈ క్లాస్ కాదు కానీ బి క్లాస్లో అయితే ఇక రచ్చరచ్చగా ఉంటుంది సినిమా. ఫైట్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బాగుందండి. ఓవరాల్గా సెంటిమెంట్ అంతా బాగుంది. 100% 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. యా మూవీ ఇస్ గుడ్. అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ యా ఇట్స్ ఆసమ్. బాగుంది. సాంగ్స్ యా ఓకే. ఫైట్స్ ఆర్ ఆసమ్. ఫైట్స్ బాగున్నాయి. ఫస్ట్ దానికంటే ఇది బాగుందా? పుష్ప 1 కంటే 2? దేని పర్స్పెక్టివ్ దాని పరంగా అది బాగుంది, దీని పరంగా ఇది బాగుంది. ర్యాంపేజ్ 3 వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. ఫాజిల్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ అంతా లేదు, సెకండ్ పార్ట్లో. ఫస్ట్ పార్ట్ ఇస్ ఫర్ గుడ్. బాగానే అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఫాజిల్ గారి పర్ఫార్మెన్స్ హైలైట్ సాంగ్స్ బాగానే ఉంది. ఏ ఎలిమెంట్ బాగా నచ్చింది మీకు? జాతర ఎపిసోడ్ బాగుంటుంది. జాతర ఎపిసోడ్. అల్లు అర్జున్ గారి అమ్మవారి గెటప్ బాగుందా? బాగుంది. డాన్స్ అంతా బాగుంది. మూవీ బాగుందండి, చాలా బాగుంది మూవీ. అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్సే మెయిన్. అంతా ఆయనే, 1 మ్యాన్ షో, ఇంకేం లేదు. అంతకు మించి ఎవ్వరు లేదండి, ఓన్లీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్. అల్లు అర్జునే కనబడతాడు సినిమా మొత్తం. ఆయన పర్ఫార్మెన్స్ ఏది బాగా నచ్చింది మూవీలో? ప్రతి సీను వస్తుందండి. హైలైట్ సీన్స్ చాలా ఉన్నాయి, చూడొచ్చు. తగ్గేదేలే. చాలా బాగుండే. అల్లు అర్జున్ యాక్టింగ్ అసలు పార్ట్ 1 కన్నా చాలా బాగుండే. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా ఫుల్ ఫైర్. సో డెఫినెట్లీ థియేటర్ వాచ్. యా crazy. Second half is like crazy. First half is a little bit koncham setup, build up. Second half is all fire. So action, comedy, acting, everything was great. So definitely a theater visit, theater watch. ఫస్ట్ దానికంటే సెకండ్ చాలా బాగుంది మూవీ. ఎందుకంటే ఒక సినిమాలో, ఒక ఇలాంటి కమర్షియల్ సినిమాలో ఒక ఫైట్ లేకుండా ఏ సినిమా చూడలేం. అలాంటిది ఒక ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ లేకుండా సినిమాని అలా స్టిల్గా నడిపించడం అనేది చాలా గ్రేట్ సుకుమార్ సార్కి. మేము హ్యాండ్స్ అప్ చెప్పుకుంటాం. ఎందుకంటే యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా మేము చాలా చెప్పుకుంటాం ప్రౌడ్గా. సెకండ్ హాఫ్ అయితే పూనకాలు, ఎలాగంటే మాటల్లో చెప్పలేము అనమాట ఆ వర్డ్స్ అనేది. బ్రిలియంట్ మూవీ, మస్ట్ వాచ్. అంతకుమించి ఏం చెప్పలేము. మీకు బాగా ఏ ఎలిమెంట్ నచ్చింది మూవీలో? జాతర సీను, క్లైమాక్స్ సీను, ఈ 2 ఫిక్స్డ్. అసలు అలా అనుకున్నారా అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్ గారు అలా పర్ఫామ్ చేస్తారని? ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయని దానికన్నా ఇంకా ఎక్కువ చూసాం మేము. ఇప్పటికి నేను థర్డ్ టైం ఇప్పుడు రావడం. నిన్న 9:30 నుంచి ఇప్పటికి మూడోసారి ఇప్పుడు రావడం. 2 o'clock మూవీ. 3 సార్లు చూసేంత ఏముంది సినిమాలో? మా ఫ్యాన్ బేస్ అంతే. మా దేవుడి కోసం వస్తాం. బాగుంది, చాలా బాగుంది మూవీ. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ వచ్చేసి ఎక్సలెంట్ లెవెల్ కొరియోగ్రాఫ్ చేశారు. సో మీరు చూడండి, అందరు చూడండి. మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్స్ ఉంటాయి. చాలా బాగా నచ్చుతుంది మీ అందరికి మూవీ. క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ వర్క్ బై సుకుమార్. అసలు మ్యాడ్ అయిపోయాం అందరం థియేటర్లో. చాలా బాగుంది. పుష్ప 1 కన్నా 2 బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ ఉంది, బాగుందండి. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. అసలు పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగా తీశారు. ఎలివేషన్ సీన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి మూవీలో. ఫాజిల్ పర్ఫార్మెన్స్ అయితే ఫెంటాస్టిక్ అండి, సూపర్. లెంతీ తక్కువ, బట్ ఉన్నంతలో బాగానే ఉంది. సునీల్ అండ్ అన్సూయ ఇద్దరు బాగా చేశారు.
ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి మీకు నచ్చిన అంశాలు? సెకండ్ పార్ట్లో ఏంటంటే అల్లు అర్జున్ విశ్వరూపం చూపిస్తాడు. ఎక్స్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే 2 సీక్వెన్స్లో అయితే అసలు మా మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్ అవి. అండ్ ఓవరాల్గా చూస్తే ఇంకా కొంచెం ప్లాట్ వదిలేరు, ఇంకా అది నెక్స్ట్ పార్ట్లో చూడాలి. యాజ్ ఆఫ్ నౌ సెకండ్ పార్ట్ అయితే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది, బాగా తీశారు. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ సూపర్ అండి. క్లైమాక్స్ ఎండింగ్ కానీ అది పర్ఫెక్ట్ సీక్వెల్ ఎండింగ్ ఇచ్చారు. సో చూడాలి. అంటే యాక్చువల్లీ దీంట్లోనే మొత్తం కంప్లీట్ చేస్తే బాగుండేది, బట్ థర్డ్ పార్ట్ కానీ ఉంచినట్టున్నారు. మేబీ తీస్తే బాగుంటుంది త్వరగా. మూవీ చాలా బాగుంది. నెక్స్ట్ సుకుమార్ పుష్ప 3 కూడా వస్తుంది కదా, అది ఇంకా హైలైట్గా ఉంటుంది. ఫస్ట్ ఎలా అనిపించింది? హైలైట్గా ఉంది, అసలు చాలా హైలైట్గా ఉంది. హీరో పర్ఫార్మెన్స్, అమ్మవారి గెటప్, కెవ్వు కేక. మన మెగా ఫ్యామిలీ కదండి, 100% సూపర్గా ఉంటుంది అంతే. ఇంకా నెక్స్ట్ అంటే ఫ్యాన్స్ పరంగా కాకుండా మూవీ అన్నది, యాక్టింగ్ అనేది చాలా బాగుంది. అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ ఉందమ్మా. హీరోయిన్ అందరూ పర్ఫెక్ట్గా చేశారు. స్పెషల్ సాంగ్ నచ్చిందా మీకు? స్పెషల్ శ్రీలీల సాంగ్ నచ్చిందా మీకు? శ్రీలీల అది బాగుంది. బాగుందా? బాగుంది. మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. మొత్తం ఓవరాల్ గా సినిమా అంతా బాగుంది. థ్యాంక్ యూ. పుష్ప 1 కంటే పుష్ప 2 మూవీ బాగుందండి. అందులో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ సూపర్ ఉంటుంది, అలాగే శ్రీవల్లి యాక్టింగ్ కూడా బాగుంటుంది. అండ్ జగపతి బాబు గారు కూడా మెయిన్ విలన్గా పోషించారు. అండ్ యా ఫైనలీ పుష్ప 1 కంటే సాంగ్ ఎలా అనిపించింది? శ్రీలీల సాంగ్ యాజ్ గుడ్. థియేటర్లో ఆడియన్స్ అందరూ ఏమంటారు? యా మొత్తం ఈ శ్రీలీల కిసెక్ సాంగ్స్ తోటి సూపర్ ఉంటుందండి. మొత్తం వీజులతోటి ఫుల్ టాప్లో వేసిపోతుంది థియేటర్ అంతా. క్లైమాక్స్ ఏ విధంగా? క్లైమాక్స్ ఈజ్ ఆల్సో గుడ్ అండి. యా నైస్. ఫైనల్గా ఏది బాగుంది? పుష్ప 1 పుష్ప 2 పుష్ప 3 కూడా రివీల్ చేశారండి. పుష్ప 3 కూడా వచ్చేస్తుంది. యా గుడ్. పుష్ప 1 కూడా పుష్ప 2 బాగుంటుంది, 2 బాగున్నాయండి. యా ఓవరాల్ సూపర్.